ఏమైపోతున్నారు? వెలుగు పొందాలంటే ఏం చేయాలంటే వెలుగు దగ్గరికి రావాలా. వెలుగు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు చీకట్లో నడుస్తాడు. అలాగే దేవుని సన్నిధికి రావటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యాన్ని వినటం, మరి ఆరాధించటం, ఆత్మలో ప్రార్థించటం, ఇవన్నీ వెలుగు దగ్గరికి చేస్తాయి. నువ్వెంత వెలుగు దగ్గరకు వస్తావంటే నీ జీవితంలో ఉన్న చీకటి, నీ కుటుంబంలో ఉన్న చీకటి, నీ పరిస్థితులు కలగజేసిన చీకటి, దుష్టుడైన సాతాను కలగజేసిన చీకటి, ఏ చీకటైనా కానీ ఆ చీకట్లన్నీ కూడా తొలగిపోతాయి ప్రభువుకు సమీపంగా ఉన్నప్పుడు. ఇప్పుడు దేవుడే సమీపించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ త్రోవలు ఆ సూర్యుని కంటే మరి అధిక తేజస్సు అతని త్రోవ మీద ప్రకాశించిందంట. అంటే ఇతని జీవితం ఇక్కడి నుంచి మారిపోయింది, పూర్తిగా మారిపోయింది. అతని జీవితం ఇప్పుడు ఏమైపోయిందంటే పౌలు గారి జీవితం చీకట్లో ఉన్న ఇతని జీవితం వెలుగుమయముగా మారిపోయింది. ఈ రోజు నీ ప్రతి పరిస్థితి, ప్రతి చీకటి పరిస్థితి వెలుగుమయముగా మారిపోనుగాక. చెప్తారా తల్లి? ఒక్కసారి ఆ మాట చెప్పండి తల్లి. ప్రతి పరిస్థితి వెలుగుమయముగా మారిపోనుగాక అనండి. ప్రతి పరిస్థితి వెలుగుమయంగా చూద్దాం. కొంచెం ఇది కూడా ఇంతకు ముందు చెప్పిన దాన్ని ఒక్కసారి టచ్ చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ చేసి మాట్లాడుతున్నాను. ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. కొన్ని ప్రాముఖ్య విషయాలని 9 అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, మళ్ళీ అక్కడికి వద్దాం. 26కి వద్దాం, కానీ 9వ అధ్యాయానికి మళ్ళీ ఒకసారి రండి. మళ్ళీ మొదటి నుంచి చదవండి, మీకు అండర్స్టాండ్ అవుతుంది. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను తనకు ప్రాణాధారం అయినట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమును తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి ప్రతికలిమ్మని అడిగాను. ఓకే, అంటే ఇట్లాంటి అంటే ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయటకు మనకు ప్రాణాధారమైనట్టున్నదంట. ఇటువంటి వ్యక్తి మీదకి దేవుని వెలుగు వస్తుందంట. ఇటువంటి వ్యక్తి మీద దేవుని వెలుగు ప్రకాశించిందంట. బ్యూటిఫుల్. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి తన జీవితం మారిపోయింది. అంటే దేవునికి, దేవుని సంఘానికి, దేవుని విషయాలకి వ్యతిరేకమైన వ్యక్తి మీద దేవుని వెలుగు ప్రకాశించగా తన చీకటి జీవితం ఇప్పుడు ఏమైపోతుందంటే వెలుగుమయం అయిపోతుంది. తన త్రోవే కాదు, తన జీవిత త్రోవ వెలుగైపోయింది, తన ఆత్మీయ త్రోవ వెలుగైపోయింది, తన బ్రతుకు, తన మనసు మారిపోయింది. అవును, స్త్రీలను కనుగొని బంధించుటకు వాడిని పత్రికలు అని అడిగిందంట. 3వ వచనం చదువుతలే. ఆ అధ్యాయంలో సంబంధం ఉంది కాబట్టి చదువుతున్నారు. అతడు ప్రయాణము చేయుతూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అకస్మాత్తుగా వెలుగు ప్రకాశించిందట. వెలుగులోనే వెళ్తున్నాడు, మధ్యాహ్నమే వెళ్తున్నాడు. మధ్యాహ్నం వెలుగు ఉంటది. ఈ వెలుగులో సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సు, మిక్కిలి తేజస్సు అంట. ఈరోజు సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన తేజస్సు నీ ఆత్మ మీద, నీ దేహం మీద, నీ కుటుంబం మీద ప్రకాశించునుగాక. అది నా టైటిల్. మంచిగా అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రతి ఈ వెలుగుకి ఏ చీకటి, ఏ పేదరికం, ఏ వ్యాధి, ఏ భయం, ఏ ఆకస్మిక మరణం, ఎటువంటి దుష్టుడు పనిచేయడు. ఈ రాత్రికాల సమయంలో ప్రవచిస్తున్నా మీ జీవితాల మీద మిక్కిలి సూర్య తేజస్సు కంటే, సూర్య తేజస్సే చాలా ప్రకాశవంతమైన, మీరు దగ్గరికి సమీపించుతున్న కొలది చాలా ప్రకాశంగా ఉంటది. ఆ తేజస్సు కంటే ఇంకా అధిక ప్రకాశం అంట, మిక్కిలి అంట. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించిందంట, అతని త్రోవలో ప్రకాశించిందంట. నీ చుట్టూ, నీ త్రోవలో దేవుని వెలుగు ప్రకాశించునుగాక. చెప్పండి తల్లి, ఆ మాట అనండి, అందరూ అనండి. నా చుట్టూ, నా త్రోవలో దేవుని వెలుగు ప్రకాశించి. ఇప్పుడు ఈ వెలుగా, సూర్యుడి వెలుగా, అంతకంటే వేరే వెలుగా?
అంటే దేవుని వెలుగా? సూర్యుని వెలుగు ప్రకాశిస్తుందా? దేవుని వెలుగు ప్రకాశిస్తుందా? ఇప్పుడు దేవుని వెలుగంట. ఆకాశము నుండి ఒక వెలుగంట. అది ఎవరి వెలుగు? దేవుని వెలుగు, క్రీస్తు వెలుగు, యేసు ప్రభు యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించిందంట. ఓకే, అప్పుడు అతడు ఆ వెలుక్కేమైపోయాడు? తట్టుకోలేకపోయాడట. అంటే దేవుని వెలుగు ఏ మనిషి కానీ, ఏ శక్తి కానీ, ఏ బలము కానీ, ఏ వ్యాధి కానీ నిలబడలేదు. మరి కింద పడిపోయాడంట, నేల మీద పడ్డాడంట. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరము పలుకుట వింటిది. విన్నాడంట. అంటే ఇక్కడ చూస్తే సౌలును చుట్టిన వారు స్వరం విన్నారు, కానీ సౌలు అయితే దేవుని చూసినట్టుగా కూడా దేవుని యొక్క వాక్యం ఉంది. చూడండి ఇప్పుడు ఏమంటాడు. ప్రభువా, 5వ వచనం చదువుతల్లి. ప్రభువా, నీవెవడవని అతను అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. సహజంగా ఎవరైనా అలాగా లైట్ కనబడి సరే గొప్ప భీకరమైన ఒక అద్భుతం జరిగినప్పుడు ఒక రెస్పెక్టఫుల్ గా మాట్లాడతాం. అలాంటిది ప్రభువా నీవెవడవని అతన్ని అడగగా ఎవడు అంటున్నాడు, ఒక రెస్పెక్ట్ గా మాట్లాడతలేడు. అంటే ఇంకా అతనిలో ఏముందంటే అతిశయం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక గర్వం, ఒక అతిశయం. అంటే వెలుగు ప్రకాశించి దేవుడు అక్కడ కనబడుతున్నప్పుడు కూడా, ఆ వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు కూడా అతను ఇంకా ఎందులో ఉన్నాడంటే, ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఇంకా అతని మనస్సు, అతని హృదయం ఇంకా చీకటి భయంగానే ఉంది. ఇంకా జీవితం మారలే, ఇంకా హృదయం మారలే. ఇంకా వెలుగు వచ్చినా ఇంకా హృదయం మారలే. అంటే వెలుగు ఇంకా స్వీకరించలే, తన స్ఫూర్తిగా అంగీకరించలే నన్ను అర్థం. అందుకే ప్రభువా నువ్వెవడు అని అతన్ని అడగగా ఆయన, నేను నీవు హింసించుతున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలియజేయబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిది గాని ఎవరిని చూడక మౌనులైపోయినారట. అంటే మిగతా వాళ్ళు స్వరం విన్నారు, ఇతను చూసినట్టుగా దేవునికి వాక్యం అంట. సౌలు నేల మీద లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనక వారు అతను చేయి పట్టుకుని దమస్కులోకి నడిపించడి. అంటే ఆ వెలుగుకి ఏమైపోయిందంటే అతని కన్నులు, మరి దేవుని వెలుగు కదా, మామూలు వెలిగే ఈ సూర్యుడు వెలిగే ఐస్ కి ప్రాబ్లం చేస్తాయి. మరి దేవుని వెలుగు పడితే ఎట్లా ఉంటది చెప్పండి? ఎంత బలంగా ఉంటది, ఎంత ప్రకాశంగా ఉంటది. మరి మిక్కిలి ప్రకాశం అంట. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగు పడితే ఎలాగుంటది? ఈ కన్నులు తట్టుకోగలవా? న్యాచురల్ గా కనబడ్డ కళ్ళు తట్టుకోగలవా? ఇతను లేచి కన్నులు తెరిచినను ఏమీ చూస్తలేడట. అంటే ఏమైపోయాడు? ఒక విధంగా చెప్పాలంటే కళ్ళు చూస్తుంటే కనబడతలేమట, గుడ్డివాడైపోయాడు. అతడు 3 దినములు చూపులేక అంట. చూడండి ఎన్ని దినాలు, చూడండి 3 దినాలు వెలుగుబడ్డది. కానీ దేవుడు వెలుగుబడితే అసలు అద్భుతాలు అవుతాయి, స్వస్థతలు అవుతాయి, గొప్ప కార్యాలు అవుతాయి. ఇతనికి రివర్స్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే కొంచెం ఇతని జీవితం మారడానికి, కొన్ని అద్భుతాలు చూడడానికి ఇతని జీవితం ఇది వెలుగు పడ్డపడి కూడా ఏమవుతుందంటే ఇతని కన్నులు ఏమైపోయినట్టే చూపులు పోయినట్టుగా దేవునికి వాక్యం చూస్తున్నాం. అన్నపానములు ఏమి పుచ్చుకొనకుండాను. అంటే 3 దినాలు ఏమైపోయాడంటే చూపు లేదంట. ఇప్పుడు బాధతో కన్నీళ్లతో ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు. మీరు గమనించడం ఎన్ని దినాలు? 3 days అంట. 3 దినములు చూపు లేక అన్నపానం లేక ఏమీ పుచ్చుకొనకుండాను. దమస్కులు అనన్యాను ఒక శిష్యుడెండెను. ప్రభు దర్శనమందు అనన్య అని అతన్ని పిలువగా, అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు అననీయ. అననీయకు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు పిలిచినప్పుడు అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానను. ఇతను ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నాడు అంటే దేవుని గురించి తెలుసు కాబట్టి ఇతను రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు తెలియక, దేవుని విషయాలు తెలియక సౌలు నీవెవడవు అంటున్నాడు. అదే ఇప్పుడు అననీయ ఏమంటాడు? ప్రభువా ఇదిగో నేనున్నాను అంటున్నాడు. నువ్వెవడు అంటున్నాడు? నేనున్నానంటున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినయంగా తగ్గించుకుంటాడు. అందుకు ప్రభు, నువ్వు లేచి తిన్ననదనబడిన వీధికి వెళ్ళి యూదాను వానింట తార్సు వాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఎందుకు అసలు ఈ అననీయాన్ని పంపుతున్నాడు? దేవుడు అన్ని చేయొచ్చు కదా. అన్ని చేయడు దేవుడు.
కొన్ని సందర్భాలు ఒక దర్శనము, ఒక విధంగా కొన్ని విషయాలు మాట్లాడతాడు. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తిని పంపిస్తున్నాడు, దేనికి పంపిస్తున్నాడో మనకు కొంచెం ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. ఇదిగో అతనంట ప్రార్థన చేయించినాడు. ఇప్పుడు ప్రార్థన మొదలు పెట్టాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అంటే ఎరగడు, ప్రార్థన అంటే ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు. ఇదిగో అతను ప్రార్థన చేయించున్నాడు. ప్రియుడే అతను కొంచెం అతిశయంతో వెళ్తున్నాడు, అంటే దేవునికి విరోధంగా వెళ్తున్నాడు, కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, క్రీస్తు వైపు మళ్ళీ ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. అతడు అననీయ అని ఒక మనుషులు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అంటే ఈ 3 దినాలు తను ప్రార్థిస్తున్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాడంట. అంటే దేవుడు ఒక దర్శనాన్ని కలగజేశాడు. ఆల్రెడీ ఇతను దేవుని చూశాడు, దేవుని వెలుగు ప్రకాశించింది. మళ్ళా ఇప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ఇతనికి దర్శనం కలిగిందంట. ఏమని దర్శనం కలిగింది? ఒక ప్రవక్త వచ్చి ఇతను దృష్టి పొందినట్టు చేతులుంచి ప్రార్థించినట్లుగా. నిజమే, మనం కూడా ప్రార్థిస్తా అంటే ఇటువంటి దర్శనాలు పొందుతాం. అంటే దేవుని వెలుగు ప్రకాశిస్తా అంటే ఇటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. చీకటి తొలగుతుంది. దేవుడు మనకు సంభవింపబో సంగతులను, మనకు జరుగుతున్న సంగతులు, జరగబో వాటిని తెలియజేస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే తాను దృష్టి పొందినట్లు, అంటే పోయింది కదా, కను దృష్టి పోయింది కదా. ఇప్పుడు దేవుడు మళ్ళా ఆ కళ్ళను పొందుతున్నట్టుగా, అంటే దృష్టి పొందినట్లు తల మీద చేతులుంటే చూచున్నాడని అంటే దర్శనాన్ని చూస్తున్నాడు. అందుకు అననీయ, ప్రభా, ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడ నీ నామం బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చడం. అతని సంగతం చెప్తాడు. ఇది చాలా మరి కష్టం. ఈ వ్యక్తి మరి అధికారం పొందాడు హింసించడానికి, ఇతని కొరక అంటున్నాడు. అప్పుడు అందుకు ప్రభువును వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించుటకు ఇతను నేను ఏర్పరచుకున్న సాధనమైనాడు. అంటే ఇంతవరకు దేవుని నామాన్ని ఏం చేస్తున్నాడు? దూషించి, హింసించి, వాడిని బాధ పెట్టి ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరెవరి ఎదుట నిలబడతాడంట. ఆ వెలుగు ఎలా మారుస్తుంది అంటే ప్రభు యొక్క వెలుగు ఇప్పుడు ఇతని జీవితాన్ని మార్చడమే కాకుండా, చీకట్లో ఉన్న ఇతని జీవితం వెలుగులోకి తీసుకుని రావటమే కాకుండా, అన్యజనుడి ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించుటకంట. ఇంతవరకు దేవుని నామానికి వ్యతిరేకమైన ఈ వ్యక్తి ఇప్పుడు దేవుని నామములు ఎన్ని శ్రమలైనా భరించడానికి రెడీ అయ్యడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అవును, మూల భాషలో పాత్ర అయి ఉన్నాడంట. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాడు. అంటే అనన్యతో చెప్తున్నాడు, ఇతను శ్రమ పడతాడు, నా నామాన్ని భరిస్తాడు, అంతేకాదు నా నామ కొరకు ఎన్ని శ్రమలు అనుభవించను నేను అతనికి చూపిస్తాను అని చెప్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరా, నువ్వు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు. త్రోవలో ఏమయ్యాడంట? దేవుడు కనబడ్డాడంట. నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. మరి కనబడ్డప్పుడే దేవుని ఆత్మతో నింపొచ్చు కదా, నింపలేదంట. మన అప్పుడప్పుడు దేవుడు కనబడ్డా నింపడు, నువ్వు ప్రార్థిస్తే నింపుతాడు. అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ సౌలు వెలుగు పడ్డది, దేవుడు చూస్తున్నాడు, దేవునికి వెలుగు ప్రకాశించింది, కానీ తన జీవితంలో దేవుని చూసినా కానీ ఆత్మతో నింపబడలేదంట. మీరు మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ 17వ వచనం చూస్తే, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు. ఎంత ఆధిక్యత! అంటే ఇక్కడ అననీయ చెబుతున్నాడు. అననీయ చేతులు పెట్టగానే తడేమయ్యాడు? దృష్టి పొందాడంట. పోయాయి కదా, చూపు పోయేది కదా, మళ్ళా తిరిగి వచ్చేసిందంట. అంతేకాదు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడంట. అక్కడ ప్రభువుని డైరెక్ట్ గా చూసిన ఆత్మతో నింపబడలే, ఇక్కడ ప్రార్థించిన తర్వాత ఆత్మతో నింపాడు. అవును, మనం ప్రార్థించిన తర్వాత ఆత్మతో నింపబడతాం. అక్కడ చూసినా నింపబడలే,
ఎప్పుడైతే ఆశ కలిగి ప్రార్థిస్తున్నాడో దేవుడు ఏం చేసినట్టే అతని ఆశను చూసి దేవుడే తన ఆత్మతో నింపుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యములు రాయబడింది. ఈరోజు నేను చెప్పబోయే సందేశం ఏంటంటే, నీ జీవితం మీద వెలుగు కనుక ఈ సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఈ వెలుగు గనక నీపై నాపై మన జీవితాలపై ప్రకాశించినట్లయితే చీకటి నుండి వెలుగులోకి మన జీవితం వస్తుంది. ఇందాక మనం చదివాం 26వ అధ్యాయంలో, సాతాను అధికారం నుండి దేవుని వైపు త్రిప్పబడతాం. ఇంకో విధంగా చెప్పాలంటే, మనం మాట్లాడినా, మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసినా వాళ్ళు చీకట్లోంచి వెలుగులోకి వస్తారు. సాతాను అంధకారము నుండి దేవుని వైపు త్రిప్పబడతారు. అక్కడ 26వ అధ్యాయం చదివినాం, పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యాన్ని పొందడానికి నేను నేర్పరచుకున్నా. అంటే నువ్వు చెప్పినప్పుడు ఇతర వ్యక్తులు అంధకారం నుంచి బయటికి రావటమే కాదు, చీకట్లోంచి వెలుగులోకి రావటమే కాదు, ఏం పొందుతారు? పరిశుద్ధ పరచబడిన వారి స్వాస్థ్యాన్ని పొందుతారని చెబుతున్నాడు. అంటే ఎక్కడున్న వ్యక్తి ఎక్కడికి మారిపోయాడు మీరు అర్థం చేసుకోవాలి. సౌలు జీవితం మీద వెలుగు అనేది ప్రకాశించినప్పుడు చీకటి వెలుగైపోయిందనే జీవితం. సాతాను అంధకారం నుంచి దేవుని వైపు తాను త్రిప్పబడ్డాడు. తాను పరిశుద్ధపరచబడిన వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందటమే కాదు, ఇతరులు స్వాస్థ్యం పొందినట్లు ఒక సాక్షిగా మార్చబడ్డాడు. అంతేనా? ఇతని కళ్ళు తెరవబడ్డాయి. చూడండి, మీరు కింద చదివితే ఇక్కడ చదవండి, నింపబడినట్లు చెప్పిన తర్వాత అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా. అతని కనుల నుంచి ఏమైపోయిందంట? అహంకారం, ఈ గర్వం, లేకపోతే చీకటి, ఈ పొరలు రాలిపోయినాయి. ఇప్పుడు ఇతని కళ్ళు దేవుని అంటే ఆత్మీయ కళ్ళు తెరవబడ్డాయి. ఈ కళ్ళు కూడా మంచిగా సెట్ అయిపోయినాయి. పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందిన తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడ్డాడు. 3 దినాలు అన్నం తినలే కదా, ఆహారం తినలే కదా, బలపడ్డాడు. అంటే ఇక్కడ చెప్తున్న 26వ అధ్యాయం దగ్గర చదివాం కదా. మరి అనేకుల కళ్ళు తెరవడానికి ఇతని కళ్ళు మూసుకపోయిన కళ్ళు ఇప్పుడు తెరవబడితే, ఇతని కళ్ళు తెరవబడ్డాక ఇతను ఏం చేస్తున్నాడంటే, పౌలు గారు ఏం చేస్తున్నాడంటే అనేకుల కళ్ళు తెరిచే వ్యక్తిగా మార్చబడినట్లుగా వాక్యములు చూస్తున్నాం. ఎంత అద్భుతమైన కార్యం! ఈరోజు మీ జీవితాల మీద మరలా అంటున్నాను, దేవుని యొక్క వెలుగు ప్రకాశించును గాక. సంఖ్యాకాండం 6:26 చదువుతారా తల్లి? చూద్దాం. అక్కడ 2-3 బాగా చెప్పి ముగించేస్తాం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగచేయును గాక. ఆమేన్. చూడండి, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకేం చేస్తాడంట? సమాధానం అంట. ప్రభు యొక్క సన్నిధి కాంతి మన మీద ఉదయించినప్పుడు ఏం కలుగుతుంది? సమాధానం, భయము తొలగుతుంది. ఈ నెల నీకు సమాధానం కలుగును గాక, నీ భయాలన్నీ తొలగిపోను గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి, యేసు ప్రభుకి సన్నిధి కాంతి, ముఖ కాంతి ప్రకాశిస్తే సౌలు ఏమైపోయాడు? పౌలు అయిపోయాడు. సౌలు జీవితంలో చీకటి ఏమైపోయింది? వెలుగైపోయింది. సాతాను అంధకారం నుంచి దేవుని వైపు త్రిప్పబడ్డాడు. అతని కళ్ళు ఏమైపోయినాయి? తెరవబడ్డాయి. అద్భుతమైన కార్యం. ఈరోజు దేవునికి వాక్యం అంటది, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగచేయును గాక. ఈ మంత్ అంతా కూడా దేవుని సన్నిధి కాంతి నీపై, నీ కుటుంబంపై, నీ పిల్లలపై, నీ జీవితంపై ఉదయింపచేసి, అస్తమించటం కాదు, ఉదయింపచేయటం, అస్తమించటం కాదు, ఉదయింపచేసి నీకు సమాధానము కలగచేయునుగాక. అంటే ఈరోజు ప్రభు యొక్క సన్నిధి కాంతి ఉదయించే ఉంటది, అస్తమించదని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటది. అప్పుడు సమాధానం ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటది.